This is the hill of blessings. The living God speaks through this place. This is the right time to come to Him, to witness His wonderful grace. Holy, holy is the God. ప్రభు పేరిట వీక్షిస్తున్న వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. దేవుని గొప్ప కృపను బట్టి మరొక ఆదివారంలో మనల్ని ఇటు రీతిగా దేవుడు కూడుకొని ఆయనను ఆరాధించే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లించే వారంగా ఉండాలి. ఈ పరిశుద్ధమైన ఆదివారపు దినమున మనము దేవుని ఆరాధించడానికి గణపరచడానికి సిద్ధపడుతుండగా ఆశీర్వాదపు కొండ అనే ఈ వీక్లీ ప్రోగ్రాంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సమయమున మనము దేవుని గణపరుస్తుండగా అందరము చప్పట్లతో దేవుని గణపరుస్తాము, పాటలు పాడుతూ దేవుని గణపరుస్తాము. ప్రాముఖ్యంగా ఆయన వాక్యము వింటూ మనము ఆశీర్వదింపబడదాము, మన జీవితాల్లో అత్యధిక మేలు పొందుకోగలుగుతాం. ఎక్కువ ఆలస్యము చేయకుండా ఈ సమయమున ఒక చక్కని స్తుతి గీతము పాడుతూ దేవుని గణపరిచే వారంగా ఉండగలుగుదాం. నాలో మాకు సాయమై నీ ముందుకునుమా, యోన్నత గృహమండపై యోపేడు దైవమా, ఏలాటి దేవునికే మహిమ కలుగునుగాక. ఎంతో చక్కని స్తుతి గీతము పాడుతూ దేవుని మహిమపరిచినారని నేను నమ్ముచున్నాను. ఈ సమయమున అతి ప్రాముఖ్యమైన సమయంలో ముందు కొనసాగబడుతున్నాం. దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ బైబిల్ గ్రంథములు మరి ప్రాముఖ్యంగా ఒక పుస్తకము రెడీ చేసుకొని కూర్చోాలని మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం వింటుండగా శ్రద్ధగా మర్యాదగా దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయన వాక్యము ధ్యానించాలని మనవి చేస్తూ ఈ సమయము వాక్యములో ముందుకు కొనసాగబడదాం. మరి ఈనాడు దేవుడు ఒక ప్రత్యేకమైన అంశము మనందరి కోసము సిద్ధపరిచినాడు. జాగ్రత్తగా వినగలుగుదాం. ద రిక్వైర్డ్ ప్రిపరేషన్. సిద్ధపాటు అవసరము. సిద్ధపడుట అవసరము, సిద్ధపాటు అవసరము. ఎంతమంది సిద్ధపడి వచ్చినారు? దేనికోసం సిద్ధపడి వచ్చినారు? పడుకోవడానికా? దేవుని వాక్యం వినడానికా? అవునా? ఎంతమంది సిద్ధపడి వచ్చినారు? అందరా? దేవునికి స్తోత్రము. దేవుని వాక్యం సిద్ధపడి నేను వచ్చినాను వినడానికి, మీరు సిద్ధపడి వచ్చినారు. సిద్ధపాటు దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు అవసరము మన జీవితంలో? ప్రాముఖ్యంగా ఈ కాలగమనము అంటే ఈ జరుగుతున్న పరిస్థితుల గుండా సిద్ధపాటు ఎందుకు అవసరము అనే 3 ప్రత్యేకమైన విషయాలు ఈనాడు మనం తెలుసుకుందాము. సిద్ధపడము అంటే ఏంటిది? బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానము మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యకలు. వీరి గురించిన ఉపమానము మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు బుద్ధిగల కన్యకలు ఏం చేస్తున్నారంట? వారి దివిటీలలో ఏం కాపాడుకున్నారు? నూనె కాపాడుకున్నారు. జ్ఞానం కలిగి వారు జీవించినారు, సిద్ధపడినారు. వరుడు ఎప్పుడైనా రావచ్చు, పిలుపు ఎప్పుడైనా అందుకోవచ్చు. నా దివిటీల్లో ఏముండాలి? నూనె సిద్ధంగా ఉండాలి. ఎవరైతే నూనె కలిగి ఉంటారో ఆ దివిటీని వెలిగించుకొని ఆ వరుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక మేము సిద్ధపడి ఉంటామనుకున్నారు. సిద్ధపడని కన్యకలు వారికి ఉన్న దివిటీలో ఉన్న నూనెను తీసుకున్నారా? లేదండి. వారు ఏం చేస్తున్నారంట? లాస్ట్ మూమెంట్లో మనం తీసుకుందాము, ఆఖరి క్షణంలో మనం తీసుకొని వరుడితో కలిసి వెళ్ళొచ్చు అనే ఆలోచన బుద్ధి లేని కన్యకలకు ఉండే. ఏం కనిపిస్తుందంటే నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంటే భయము లేని తనము వారి జీవితంలో కనిపిస్తుంది. ఈనాడు సిద్ధపాటు ఎందుకు అవసరమని మనం ఆలోచిస్తే, దేవుడు రాకడ ఆయన ఎప్పుడైనా
ఉండవచ్చు, మన ప్రాణము ఎప్పుడైనా పోవచ్చు, ఆయన రాజ్యము ఎప్పుడైనా రావచ్చు. నీకు నాకు సిద్ధపాటు లేకపోతే బుద్ధి లేని కన్యకలు ఎటు రీతిగా తృణీకరింపబడ్డారో అదే రీతిగా మన పరిస్థితి ఉండబోతుంది. ఎందుకు సిద్ధపడాలి అని మనం ఆలోచిస్తే దేవుని స్వరము వినడానికి సిద్ధపడాలి. ఎంతమంది దేవుని స్వరం వినగలుగుతున్నారు? అందరూ విన్నారా? ఎంతమంది వినగలిగినారు? దేవుడు మాట్లాడతాడండి. చాలా సందర్భాల్లో మనం వింటుంటాం కదా, భక్తుల ప్రసంగాల్లో వింటుంటాము, విశ్వాసులు అనేకులు పంచుకుంటారు, దేవుడు నాతో మాట్లాడాడండి అని మనం వింటుంటామే. అయితే దేవుని స్వరము వినడానికి ఎట్టి రీతిగా సిద్ధపడాలో మనం ఈనాడు చూసుకోగలుగుదాం. ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనము ఒకసారి చూసుకోగలుగుదాం. ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి, జాగ్రత్తగా చదవగలుగుదాం. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతము బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కానీ యెహోవా గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలమగు మాటలాడు ఒక స్వరము వినపడేను. గట్టిగా ఆమెను చెప్తామా? ఏం జరిగింది? ఏం చదువుతున్నాము? యెహోవా ఎక్కడెక్కడ ఏం కనిపించినాయి చూడండి. ఏం కనిపించినాయి మనకు? అక్కడ భూకంపము వచ్చింది, రాళ్ళు బద్దలైపోయినాయి, పెనుగాలులు వీచినాయి, మెరుపులు వచ్చినాయి. యెహోవా ప్రత్యక్షం కాలేదు. భయంకరమైన సంగతులు చుట్టుపక్కల జరుగుతున్నాయి, కానీ యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఎప్పుడు ప్రత్యక్షమైనాడంట? ఎప్పుడైతే మౌనంగా ఉంటామో, ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటామో, ఎప్పుడైతే మనము ఒక క్వైట్ టైం దేవునికి ఇస్తామో అప్పుడు ఏమవుతుందంట? దేవుడు ప్రత్యక్షమవుతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదే మాట మత్తయి రాసిన సువార్తలో కూడా చదువుకుంటాం కదా. నీవు వెళ్ళి ఎట్లా ప్రార్థన చేసుకోవాలంట? రహస్యమందున్న మీ తండ్రితో ప్రార్థన చేసుకోమంటున్నాడు. యు నీడ్ అ సైలెంట్ ప్లేస్. దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నప్పుడు మనకేం కావాలి? ఒక సైలెంట్ టైం, మౌనంగా నిశ్శబ్దంగా ఉన్న సమయము నీకు ఎంతో అవసరము. చాలామంది భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు వారు ఎట్లాంటి సమయంలో ప్రార్థన చేసేవారంట? వేకువ జామున 3 గంటల సమయానికి లేచి మోకాలు అని ప్రార్థన చేసేవారుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు? ఆ సమయం అందు ఎట్లుంటుందంట? అందరూ గాఢ నిద్రలో ఉంటారు, కానీ మీరు దేవునితో సంభాషణ చేస్తుంటారు. ఎంత ఓపికతో, ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అక్కడ ఏమవుతుందో చూడండి. ఏమని రాయబడింది మరొకసారి చూద్దామా? మిక్కిలి నిమ్మలమగు మాటలాడు ఒక స్వరము వినబడెను. ఎప్పుడైతే నెమ్మదైపోయిందో అప్పుడు దేవుని స్వరము వినడము ఆరంభించినాడు. ఎవరు? ఏలియా భక్తుడు దేవుని స్వరము మెరుపుల్లో వినలేదు, భూకంపంలో వినలేదు, మరి భయంకరమైన రాళ్ళు బద్దలయ్యే సమయంలో వినలేదు, కానీ నిమ్మలమైన స్వరము ఆయన వినగలిగినాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన షకీనా గ్లోరీ అని పిలుస్తాం కదా, ఆయన దేవుని యొక్క మహిమ ఆయన అనుభవించినాడు. ఎప్పుడు అనుభవించినాడు? ఉదయకాలంలో అనుభవించినాడా? పరిచర్య అయిపోయిన తర్వాత యేసు ప్రభు మనం ఏం చేస్తాము? ఇంటికి పరిచర్య అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదో తెలుసా? ఈ ప్రత్యేకమైన దినమున దేవుని స్వరము వినాలంటే నీకు ఎట్లాంటి స్థలము కావాలి? ప్రశాంతమైన నిమ్మలమైన సమయము నీకు అవసరము. మనము దేనికి మన శరీరాన్ని ఎటు రీతిగా మనం ఘనపరచుకోవాలో, దాన్ని ఎటు రీతిగా ఆనందింపచేయాలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. నీకు నిజంగా దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు ఇష్టపడుతున్నట్లయితే దేవునితో ఏకాంత సమయము నీకు నాకు ఉందా అనే ప్రశ్న దేవుడు వేస్తున్నాడు.
భయంకరమైన సమస్యలు మీ చుట్టుముట్ట ఉండవచ్చు, భయంకరమైన ఇరుకుల్లో నువ్వు నడుస్తుండవచ్చు, భయంకరమైన శోధనలో, యాంగ్జైటీలో, స్ట్రెస్లో నేను ఉండవచ్చు. అయితే ఇంత జరుగుతున్న సమయంలో నువ్వు దేవునితో ఏకాంతంగా గడపగలుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడడానికైనా ఇష్టపడుతున్నాడు. నువ్వు సిద్ధపడాలి. దేనికోసం సిద్ధపడాలో తెలుసా? దేవా, ఇన్ని సమస్యలు నా చుట్టూ ఉన్నా నీవు నాతో మాట్లాడయ్యా, నాకు దారి చూపించయ్యా. ఆయన ఖచ్చితంగా మాట్లాడేవాడుగా ఉంటాడు. ఇంకొక మాట మనం చదువుకుందాం, చూడండి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. ఎవరంట? మరొకసారి చదువుదామా? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సంబంధి అయితే ఎవరి మాట వినగలుగుతావు? దేవుని మాట వినగలుగుతాం. ఎవరి మాట వినగలుగుతామండి? దేవుని మాట వినగలుగుతాం. నువ్వు దేవుని సంబంధివి కావనుకోండి, ఎన్ని చెప్పినా, ఎంత ప్రతిమాలుకున్నా, ఎంత ప్లీడ్ చేసినా అవంతా కూడా వ్యర్థమే. ఎందుకో తెలుసా? మీరు విననొల్లని ప్రజలు. దేవుడు సెలవిస్తున్న మాట ఇదే. నీవు దేవుని స్వరము వినాలి అంటే నీవు ఫస్ట్ ఎవరిని అర్థం చేసుకోవాలి? ఇక్కడ రాయబడింది కదా, దేవుని సంబంధివై ఉండాలి అంటున్నాడు. దేవుని సంబంధి అంటే క్రైస్తవుడు కావాలక్కర్లేదండి. నువ్వు బాప్తీసం తీసుకుంటేనే నాకు దేవుడు మాట్లాడతాడంటే కాదండి. దేవుని సంబంధి ఎవరో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచువాడు, దేవుడు నన్ను రక్షించినాడనే విశ్వాసం ఉంచువాడు, నా పాపం నుంచి విముక్తి దయచేసిన దేవుడు అని నమ్మేవాడే దేవుని సంబంధి. నా రక్షకుడు దేవుడు అని నమ్మేవాడే దేవుని సంబంధి. ఆ సంబంధి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంట? దేవుని మాట వినడానికి ఇష్టపడతాడు. దేవుని మాటలు ఏం సెలవిస్తుందో తెలుసా? నీవు నేను ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి, ఆయనను పరిశుద్ధమైన జీవితము జీవించాలి అని దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటున్నాడు. కానీ మనం ఎట్లుంటున్నామంట? పవిత్రమైన జీవితము పక్కన పెట్టేసి వ్యర్థమైన జీవితంలో జీవించడానికి నేను ఇష్టపడుతున్నాము. లోకము భయంకరమైన శోధనలో నన్ను పడేస్తూనే ఉంటుంది. అపవాది దేవుని బిడ్డలను ఎట్టి రీతిగా డైవర్ట్ చేయాలో ఆలోచించేదిగా ఉంటుంది. దేవుని స్వరము వినకుండా ఈ అనేకమైన డిస్ట్రాక్షన్స్ ఏం చేస్తుందంట? అపవాది కలిగింపజేస్తుంది. ఆలోచించండి మా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని స్వరము వినకుండా అనేక శోధనలు మన చుట్టూ ఉన్న దేవుడు అంటున్నాడు, నా నిమ్మలమైన స్వరము మీరు వినాలంటే ఏం కావాలి? నా సంబంధి అయి ఉండాలి, దేవుని నమ్మేవారంగా ఉండాలి, దేవుడు నాతో మాట్లాడతాడని విశ్వాసం కలిగి ఉండాలి. సమూయేలు భక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సమూయేలు భక్తుడు కూడా ఇట్లాంటి ఆలోచనే ఉండే. చిన్న సమూయేలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన నిద్రపోతున్న సమయంలో దేవుడు పిలిచినాడు, సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నప్పుడు నన్ను ఎవరో పిలుస్తున్నారని అనుకున్నాడు. ఎప్పుడైతే అన్నాడో చూడండి, 3:10 మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడో అప్పుడు దేవుడు మాట్లాడడము ఆరంభించినాడు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ఏమని చెప్పాలంట? నీ దాసుడు ఆలకిస్తున్నాడు కదా. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు, నిన్ను పిలుస్తున్నప్పుడు, నీకు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావో? పేతురు, యోహాను, ఇంకా అంద్రే ఏం చేస్తున్నారంట? చక్కగా నిద్రపోతున్నారు. ఒక్క గడియ కూడా మేలుకొని ప్రార్థన చేయలేరా? ఒక్క గడియ కూడా నాతో కలిసి ప్రార్థన చేయలేరా అని యేసుక్రీస్తు బతిమాలుతున్నాడు. ఎందుకో తెలుసా? సిద్ధపాటు లేదు. దేవుని స్వరము వినాలంటే మనకేం కావాలంట? సిద్ధపడాలి. దానికి ఒక ప్రత్యేకమైన సమయం తీయాలి. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడండి. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. దేని గురించి మాట్లాడతాడు? నీ జీవితము గురించి మాట్లాడతాడు, నీవు చేయబోయే కార్యాల గురించి మాట్లాడతాడు, నీ ప్రణాళిక గురించి మాట్లాడతాడు. ముందుగానే దేవుడు నీ జీవితంలో ఆయన ప్రణాళిక నెరవేర్చి ఉన్నాడు. ఆయన ప్రణాళిక మన జీవితంలో కొనసాగించాలంటే ఆయన స్వరము వినేవారంగా ఉండాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. అందరు సిద్ధపడతారా? దేవుని స్వరం వినడానికి విశ్వాసులంగా మనమందరము సిద్ధపడాలి. రెండవదిగా మనం చూద్దాము,
దేవుని కార్యము చేయడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. దేవుని కార్యము అంటే ఏంటితో తెలుసా? దేవుని మాటల చొప్పున నడుచుకోవడము, దాన్ని మన జీవితంలో అనుసరించడము, ఒక సాక్ష్యంగా నిలబడము. ఎంతమంది నిలబడగలుగుతున్నారండి? ఒకరు దేవుని సాక్ష్యములో మీరు ఉండాలి, నా సాక్ష్యము బలపడాలి అని ఇష్టపడుతున్నట్లయితే దాని కొరకు మీరేం చేయాలి? సిద్ధపడాలి. దాని కొరకు ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవుని కార్యము మీ జీవితంలో ఎప్పుడైతే నెరవేర్చబడుతుందో ఆ నెరవేర్పు అనేకులు గమనిస్తారో అనేకులకు దేవుని కార్యము ఎట్టి రీతిగా ఉంటుందో అర్థమవుతుంది. దేవుడు అనేక మేళ్ళు మన జీవితంలో చేస్తున్నాడు. అనేక మాటలతో దేవుడు దినదినము మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ఒక్క మాట అయినా నీ జీవితంలో నువ్వు అనుసరిస్తున్నావా? నేను అనుసరిస్తున్నామా? ఈ ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. నీ దినదినము దేవుని పరిచర్య చేయడానికి, కార్యము చేయడానికి నువ్వు ఇష్టపడాలి, సిద్ధపడాలి. 2వ తిమోతిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడక నక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పాడుము అని రాయబడి ఉంది. ఎంతమంది సిగ్గుపడుతున్నారు? మీరు క్రైస్తవులా అంటే ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారు? సిగ్గుపడతారు. అవునా? ఎవరి పేర్లు ఎత్తాలంటే సిగ్గుపడతారు, భయపడతారు. నువ్వు ఎక్కడైతే సిగ్గుపడతావో, ఎక్కడైతే తృణీకరిస్తావో, దేవుడు అంటున్నారు, నువ్వు ఎక్కడైతే తృణీకరిస్తున్నావో నా తండ్రి ఎదుట నిన్ను తృణీకరిస్తానంటున్నాడు. జాగ్రత్త. ఎవరి ఎదుట? నువ్వు ఇక్కడ మనుషులను మెప్పించడానికి, మనుషులను మరి గణపరచడానికి దేవుని నామాన్ని దూషిస్తున్నావు, జ్ఞాపకం చేసుకోలేక వెనకబడుతున్నావు, ఆయనని రికగ్నైజ్ చేయలేక వెనకబడుతున్నట్లయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటితో తెలుసా? నా తండ్రి ఎదుట మహాసభలో ఏం చేస్తారంట? ఈయన ఎవరో, ఈమె ఎవరో నాకు తెలియదంటున్నాడు. దేవుని వాక్యముగానే ఉపదేశించిన వానిగాను, వాక్య ప్రకారము నడుచుకునే వానిగాను మనము ఉండాలి. ఎప్పుడైతే ఉంటావో నీ కార్యము ఎట్లుంటుందంట? నీ కార్యము దేవునికి ఇష్టంగా మారిపోతుంది. దాని కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. వాక్యము నువ్వు సరిగ్గా అనుసరించినట్లయితే నీ జీవితంలో గొడవ ఉండదండి. నమ్ముతున్నారా మీరందరూ? నువ్వు వాక్యాన్ని అనుసరించినావనుకో నీ జీవితంలో గొడవ ఉండదు. అదేంటండి అంత పెద్ద మాట అనేసారు, నిజంగా గొడవ ఉండదా అంటే నిజంగా ఉండదండి. దేవుని నువ్వు అనుసరించినట్లయితే, దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించినట్లయితే ఈ లోకంలో నిన్ను మరి తృణీకరించేవారు అనేకులు ఉండొచ్చు, కానీ గొడవ పడే స్వభావం నీ జీవితంలో ఉండదు. నువ్వు సమాధానముతో జీవించడానికి ఇష్టపడతావు. మరి ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ఏం చేయాలి? చేయుటకు ఏ పని వచ్చినను శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయంనైనను, తెలివినైనను, జ్ఞానమైనను లేదు అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఎట్లా చేయాలి పని? ఎట్లా చేయాలి? నీ శక్తి కొలది. ఎంత కొలది? నీ శక్తి కొలది చేయాలి. ఏ పనుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? లోక పనుల గురించి కాదండి. లోక పనుల గురించి కాదు. దేవుని కార్యము అంటే ఆయన వాక్యాన్ని ఎట్లా చేయాలంట? నీ శక్తి కొలది నువ్వు అనుసరించాలి. ఎంత బలం ఉందో అంత అనుసరించే వరంగా ఉండాలి. 80 సంవత్సరాల వయసులో ఒక గొప్ప నాయకుడైనాడు. ఆయన ఎవరు? మోషే కదా. 80 సంవత్సరాల వయసులో ఏం చేసినాడు? 80 సంవత్సరాలు నడవగలుగుతావా చెప్పండి. 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళే అమ్మ అంత దూరమా అన్నా అంటారు. అవునా? 40 సంవత్సరాలు వచ్చిన వారే కారు లేదా అన్నా అంటారు. అవునా? 50 సంవత్సరాలు వచ్చిన వారే ఏమంటారు? రావాలా అంటారు. 60 సంవత్సరాలు వచ్చిన వారే నా వల్ల కాదు అంటారు. 70 సంవత్సరాలు వచ్చిన వారే పలకరు. 80 సంవత్సరాలు వచ్చిన వారే ఉంటారో ఊడతారో తెలియదు. కానీ 80 సంవత్సరాలు వచ్చిన మోషేతో దేవుడు ఏం చేస్తున్నాడంట? ఈ ప్రజలందరినీ నడిపించే బాధ్యత నీకు ఇస్తున్నాను అంటున్నాడు. వింటున్నారా సంగమ? గట్టిగా ఆమేన్. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానో తెలుసా?
80 సంవత్సరాలు సెలబ్రేట్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తిని నేను చూశాను. ఆ మీటింగ్లో వచ్చిన వ్యక్తిని నేను చూశాను. ఆ వ్యక్తి నా పక్కనే కూర్చున్నాడు. ఆయన పక్షవాయం కలిగిన వ్యక్తి, అంటే చేతులు కదపలేడు, కాళ్ళు నడవలేడు, కేవలము మాట్లాడకుండా మాట్లాడలేడు. ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఆయన జీవితంలో ఉంది. ప్రతిదీ ఒకరు వచ్చి తినిపించాలి, ఒకరు వచ్చి తాగించాలి, ఒకరు వచ్చి తీసుకువెళ్ళాలి. ఒక డెడికేటెడ్ మనిషి ఆయన దగ్గర ఉన్నాడు. వింటున్నారు సంగమ? గట్టిగా ఆమేన్. పాటలు పాడుతున్న సమయంలో ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నాడు చేతులు ఎత్తాలని. పాటలు పాడుతున్న సమయంలో దేవుణ్ణి స్తుతించాలని ప్రయత్నిస్తున్నాడు, పాటలు పాడడానికి ప్రయత్నిస్తున్నాడు, వాక్యం చదవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ చేయలేని పరిస్థితిలో ఆయన ఉంటున్నాడు. నన్ను చూసి ఎంతో ఆనందపడుతున్నాడు. నువ్వు పాడగలుగుతున్నావు, చప్పట్లు కొట్టగలుగుతున్నాం, దేవుని ఆరాధించగలుగుతున్నాం, సంతోషించగలుగుతున్నాడు. మనకు అన్నీ ఉన్నా ఏం చేస్తాము? సిగ్గుపడతాము కదా, మనము గొప్పవారంగా అనుకుంటాము. ఆలోచించండి, అట్లాంటి పరిస్థితిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? సిగ్గుపడక, నేను యోగ్యుని కానదేవా, నిన్ను ఘనపరచడానికి ఇష్టపడుతున్నానని ఆయన ఇష్టపడుతున్నాడు. మనకన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయట్లేదు? దేవుని ఘనపరచలేక వెనకబడుతున్నాం, దేవుని కార్యము చేయడానికి సిగ్గుపడుతున్నాం. దేవుడు అంటున్నాడు, నీ శక్తి కొలది నువ్వేం చేయాలంట? ఆయన పని చేయడానికి నువ్వు ఇష్టపడాలని దేవుడు సెలవిస్తున్నాడు. దాన్నే సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాడు. మూడవదిగా మనం చూసుకోగలుగుదాం, నీ ఆత్మక్షేమము కొరకు ఏం చేయాలి? సిద్ధపడాలి. అన్నీ ఉన్నా నీ ఆత్మ రక్షింపబడలేదు అనుకోండి, అంతా కూడా వ్యర్థమే. నీకు అన్నీ ఉన్నా, ఎంత హోదా ఉన్నా, పేరు ఉన్నా, డబ్బు ఉన్నా, నీ ఆత్మలో కార్యము జరగకపోతే, నీ ఆత్మ రక్షింపబడకపోతే, నీ ఆత్మ దేవునిలో లేకపోతే, ఎన్ని ఉన్నా అంతా వ్యర్థమే. అవునా? అంటున్నాడు కదా. మత్తయి రాసిన సువార్త తీయండి, అందరు చదవాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం అందరం చదువుదాము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం చూసుకోగలుగుదాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి అంటున్నాడు. మీ అందరికి అర్థమవుతుందా? నీ దేహాన్ని చంపేస్తే భయపడాల్సిన అవసరం లేదు. నీ దేహాన్ని, ఆత్మను చంపే, నరకంలో పడవేసే అధికారం ఉన్న దేవుని చూసి భయపడు. నీ ఆత్మ పట్ల నీకు భారం ఉందా? నిర్లక్ష్యమైన జీవితము, సంఘంలో ఒక రకంగా, సంఘం బయట ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, మరి సమాజంలో ఒక రకంగా, నీ ఫ్రెండ్స్ మధ్యలో ఒక రకంగా, మరి మీ బంధువర్గాల్లో ఒక రకంగా నీవు జీవిస్తున్నావేమో. ఓ వేషధారి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ పట్ల నీకు భారం కలిగి ఉన్నావా? నీ ఆత్మ పట్ల నీకు నిర్లక్ష్యం కలిగి ఉన్నట్లయితే నీవు మాత్రమే కాదు, నీ శరీరము, ఆత్మ రెండు కూడా ఎక్కడ పడిపోతాయంట? నరకంలో పడిపోతాయి. ఆ అధికారమున్న దేవునిని చూసి నువ్వు భయపడకుండా, భయము లేని జీవితంలో ఉన్నట్లయితే, నీ సంబంధి, నీ బంధువు అక్కడ ఉన్నాడు. వాడి పేరేంటిది? అపవాది. వాడి పేరేంటిది? మోసగాడు. వాడి పేరేంటిది? లూసిఫర్. వాడి పేరేంటిది? పడత్రోయబడ్డ దేవదూతలు. వాడి సంబంధులందరూ అక్కడనే వారి కోసమే సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి నా సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిస్తున్న మాట, నీ ఆత్మ కొరకు నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. దేవా, నా ఆత్మను సిద్ధం చేయండి అయ్యా. నీవు ఎప్పుడైనా పిలవండి, ఎప్పుడైనా మనము దేవుడు పిలుపు అందుకోవచ్చు. కానీ నీ ఆత్మ సిద్ధం లేదనుకోండి, ఎక్కడుంటాము? మన అంతం ఎక్కడుంటుందంట? నరకమే. 1 పేతురు 3:15 ఒకసారి చదవండి. నిర్మలమైన మనస్సాక్షి గల వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ ఎట్లుండాలి? సిద్ధంగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గు పడుదురు అని రాయబడింది. నీ ఆత్మలో కార్యము జరగాలి. ఏమి తీసుకుంటున్నామా, ఏమి మాట్లాడుతున్నామా, ఏమి చూస్తున్నామా, ఏమి చేస్తున్నామా, దేవుడు దానికి లెక్క అడిగేవాడుగా
ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. మూడో విషయము, నీ ఆత్మ పట్ల నీకు నిర్లక్ష్యం ఉండొద్దు, కానీ దాని క్షేమము కొరకు, నీ ఆత్మకు కావాల్సిన పోషణ కొరకు దినదినము ప్రయత్నించే వరంగా ఉండాలి. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, జీవగల నాయన, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతో గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మా జీవితంలో చేస్తూ ఇంతవరకు క్షేమము మాకు అనుగ్రహించిన దేవా, మీకు ఎంతో వందనాలు. ఈ పరిశుద్ధమైన ఆదివారపు దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు ఎంచుకున్న దేవా, ఎంతో వందనాలయ్యా. ఈనాడు వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి ఆరోగ్యాల కొరకు, వారి స్థితిగతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకులు అనారోగ్య స్థితుల్లో ఉంటున్నారు, అనేకులు బాధల్లో ఉంటున్నారు, అస్వస్థతతో బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారయ్యా. వారిని మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి అయ్యా. అనేకులు సమాధానము లేక బాధపడుతున్నారు, సమాధానము ప్రసాదించండి అయ్యా. కుటుంబ కలహాలతో అనేకులు కొట్టుమిట్టాడబడుతున్నారు, వారిని నెమ్మదిపరచండి, సహాయము దయచేయండి. ప్రాముఖ్యంగా మా దేశము, రాష్ట్రము, ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుభిక్షంగా ఉండే అవకాశం మీరు దయచేయండి. ఈనాడు బర్త్డేస్, యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. నూతన సంవత్సరపు దయాకిరీటము బిడ్డలకు అనుగ్రహిస్తారని నమ్ముచ్చు నాయన. ఈ రోజు మొదలుకొని ముందున వారమంతట్లో మీ కృపాక్షము బిడ్డలకు దయచేస్తారని నమ్ముచ్చు. తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మన పట్లను, మన కుటుంబాల పట్లను ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రొద్దుటూరు దగ్గరలో ఉన్న గ్రామస్తులకు శుభవార్త. ఈ నెల 12, 13, 14 తేదీలలో రాజోలు, చాగలమర్రి, గోపాలపల్లి ప్రాంతాలలో మేము ఉజ్జీవ సభలను నిర్వహిస్తున్నాము. అందరూ రావాలని మనవి చేస్తున్నాము. అట్టి రీతిగానే మరి ఈ ఉజ్జీవ సభలలో 2 నూతన గానాలను మేము విడుదల చేయబోతున్నాము. అందు నిమిత్తము మీ ప్రార్థన మాకు అవసరము. అనుదిన వాగ్దానాల నిమిత్తము మా వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యం కొరకు మరియు లైవ్ స్ట్రీమింగ్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.